పట్ట సీరైరా కొట్టేట్టి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అడ్డేలేని గారై రారా రై రై రారా రై 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 రారా అడ్డేలేని తీరై రారా బెరుక్క బెరుక్క ఇరుక్క ఇరుక్క పాతేసుకో. ఈ ఒక్క అవకాశం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా అందరం కలిసి పోరాడదాం. తల్లికి ఇద్దరు కొడుకులు అంటే అందరు కొడుకులే, తెలంగాణ తల్లికి అందరు కొడుకులే, అందరూ తెలంగాణ ఉద్యోగులే. ఇలా ఓపీఎస్ సిపిఎస్ ఎంపీఎస్ అనేది ఏం లేదు. ఎందుకనంటే కడుపు నొప్పి అందరికి ఒకటే ఉంటుంది. ఈ కాలక్రమంలో వచ్చినటువంటి ఈ పరిణామాల క్రమంలో వచ్చినటువంటి ఈ సిపిఎస్ను పూర్తిగా తెలంగాణ నుంచి డెమాలిష్ చేసే వరకు అందరూ కూడా కలిసికట్టుగా పోరాడాల్సిందే. మరి ఈ సందర్భంగా మా అందరి మద్దతు మీకు ఉంటుంది, మీ అందరి మద్దతు మాకు ఉండాలి. ఇంకొకటి ఈ వేదిక ద్వారా ఇంకొక చిన్న సూచన చేస్తున్నా, బయట ఎన్ని సంఘాలు ఉన్నా కూడా కలెక్టర్ ఆఫీసులో పర్టికులర్గా ఒక కలెక్టరేట్ అసోసియేషన్ అనేది లేదు. అంటే ఈ జిల్లాలో కాదు, ఏ జిల్లాలో లేదు. కాబట్టి రాబోయే రోజులలో దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యోగులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, లేకపోతే మహిళా ఉద్యోగులు ఉంటారు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి ఎంప్లాయీస్కు. పర్టికులర్గా మనం కలెక్టర్ కంట్రోల్లో మనం పనిచేసే వ్యక్తులం కాబట్టి పర్టికులర్ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టాల్సిందిగా కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే తమ్ముడు చెప్పినట్టు ఆ రోజు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి స్టేట్ కమిటీకి అందరం కూడా ఎంత వీలైతే అంత కంట్రిబ్యూట్ చేసేసి మన ప్రజెన్స్ ఉండే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మా కాబట్టి నేనేమంటున్నానంటే ఇది ఇంతటితో ఆగదు. సిపిఎస్ అంతం మన పంతం. ఓకేనా? ఒక్కసారి చప్పట్ల తోటి తాలియా బాజా.